ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని మున్సిపాలిటీలో పనిచేస్తున్న సుమారు 300 పైచీలకు పారిశుద్ధ్య కార్మికులకు అమ్మక వందనం పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి అర్హుడికి అమ్మఒడి వంటి సంక్షేమ పథకాలు అందుబాటులో ఉండవని, ప్రస్తుతం మాత్రం మున్సిపల్ పరిధిలో కాంట్రాక్టర్ కింద పనిచేసిన వర్కర్లకు అమ్మక వందనం మంజూరు కాకపోవడం బాధాకరమని వారన్నారు. పథకానికి అర్హులైన తమకు ప్రయోజనం అందకపోవడంతో కార్మికులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం అందించారు. ప్రభుత్వంపై న్యాయం చేయాలని, తమను కూడా పథకం లబ్ధిదారులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు మాట్లాడారు. అసలైన పేదలకు పథకం మంజూరు కాకపోవడం తగదు, మాకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. మున్సిపాలిటీ కార్మికులు తల్లికి వందనం డబ్బులు పడలేదు. గతంలో ప్రభుత్వంలో మాకు 5 సంవత్సరాలు పడ్డాయి, ఈ సంవత్సరం పడలేదు సార్. మరి మేము పారిశుద్ధ కార్మికులు సార్, మరి పీ పేడ ఎత్తేసుకునే వాళ్ళం సార్. మరి మమ్మల్ని గతించాలి కదా సార్. మాకు ఆ తల్లికి వందనం అనే డబ్బులు అనేది మా పారిశుద్ధ కార్మికులకు ఎవరికి పడలేదు సార్. మమ్మల్ని కర్ణించండి, అన్ని విధాలంగా అన్ని పథకాలు మాకు వచ్చేటట్టు చూడండి సార్. మమ్మల్ని చూడాలి కదా. కేవలం మేమంతా ఊరంతా గబ్బులు వేసిపోతున్నా కూడా, మేము ఒకరోజు సెలవు తీసుకున్నా కూడా మాకు సెలవు ఇవ్వకున్నా కూడా రోత పడుతుందని మా సార్లు అధికారులు సార్లు కొన్ని ఇంట్లోకి వచ్చి పిలిపించుకున్నారు. గతం రోజులు ఉన్నాయి సార్. మరి మాకు కొన్ని పథకాలు అందియాలి కదా అన్ని. మరి మాకెందుకు మమ్మల్ని ఎవరు గుర్తించరు? ఎందుకని మున్సిపాలిటీ కార్మికులమనే మమ్మల్ని గుర్తించారు సార్ ఎవరైనా కూడా. కూటమి ప్రభుత్వం అధికారులకి రాకపూర్వం వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నది. ఆ ప్రభుత్వంలో పారిశుద్ధ్య కార్మికులకు ఎలాంటి పథకాలు కూడా, ప్రభుత్వం ఇచ్చే పథకాలు కూడా అమలు పరిస్థితి. ఈ ఎలక్షన్ల ముందుగా ప్రచారానికి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన నేను అధికారంలోకి వస్తే పారిశుద్ధ్య కార్మికులకు ఏ అయితే ప్రభుత్వ పథకాలు అమలు జరుగుతున్నాయో అవన్నీ కూడా పారిశుద్ధ్య కార్మికులకు మేము అవకాశం ఉన్నా కానీ వాళ్ళందరికీ కూడా పథకాలు అమలు జరుగుతాయని చెప్పారు. ఆయన అధికారంలోకి వచ్చే సంవత్సరం అయింది. ఆయన మొన్న ఈ తల్లికి వందనం అనేటువంటి పథకాన్ని అమలు జరుపుతున్నారు. దాంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ అందరికీ ఇస్తామన్నారు, మంచి సంతోషమే. దాంట్లో మా పారిశుద్ధ్య కార్మికులను మినహాయింపు చేసి మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి మీకు ఈ పథకం అమలు జరగదు కాబట్టి మీకు లేదు అనేటువంటి విధంగా మా పారిశుద్ధ్య కార్మికులందరినీ వాళ్ళు ఎలిమెంట్ చేశారు. అట్లా కాకుండా వాళ్ళు మనం ఏదైతే అసహించుకుంటున్నామో దాన్ని వాళ్ళు చేతులు పెట్టి పనిచేసేటువంటి కార్మికులు కాబట్టి వాళ్లకు అందరూ ఈ పథకాలన్నీ కూడా అమలు జరగాలని, పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకు ఎంతమంది ఉన్నా కానీ ఆ పిల్లలందరికీ కూడా తల్లికి వందనం అనేటువంటి పథకం అమలు చెప్పని, అట్లాగే అందరికి కూడా ఇళ్ల కాలనీ ఏర్పాటు చేయాలని చెప్పని వీళ్ళు ఇక్కడ కూడా ఏ ఇళ్ల స్థలాలు ఇచ్చే కానీ కూడా వీళ్ళని ఎవరుగా పడుచుకోవట్లేదు. కాబట్టి వీళ్ళకు కూడా గృహ పథకాలు ఇది మున్సిపల్ కార్మికుల కాలనీ అని చెప్పేసి పారిశుద్ధ్య కార్మికుల కాలనీ అనేది ఏర్పాటు చేసి వీళ్ళందరికీ కూడా అవి ఏర్పాటు చేసి ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే ఏవైనా కానీ ఏ పథకాలైనా కానీ పారిశుద్ధ్య కార్మికులకు అందరికీ సక్రమంగా అమలు చేయాలని చెప్పేసి ప్రధానంగా ప్రస్తుతం ఇప్పుడు ఇస్తున్నటువంటి ఈ తల్లికి వందనం దాంట్లో ఈ పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా 100 మందికి అది అమలు చేసే విధంగా మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఆయన వీళ్ళు గతంలో చెప్పారు మేము పారిశుద్ధ్య కార్మికులందరికీ ఇస్తామని. దాని మీద ఆ మాట నిలబడి ఇప్పుడు అందరికీ దాన్ని అమలు జరపాలని చెప్పేసి కోరుతూ ఈ రోజు ఇక్కడ మార్కాపురం మున్సిపాలిటీలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా 200 కుటుంబాలు పారిశుద్ధ్య కార్మికులై వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలకు ఈ సౌకర్యం కలగజేయాలని చెప్పేసి వారికి తల్లి వందనం అమలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎలా నిబంధనలు ఉన్నా కానీ అవన్నీ సడలించి మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ 100 మందికి ఈ పథకం అమలు జరిపేటువంటి ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ రోజు ఈ ప్రదర్శన నిర్వహించి కమిషనర్ గారికి అర్జీలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దాని ప్రభుత్వం వెంటనే కన్సిడర్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం.